ఈరోజు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దామోదరం సంజీవయ్య గారి 125వ జయంతి ఉత్సవ వేడుకల్లో ముఖ్యాతిథిగా పాల్గొన్న భారత రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంజీవయ్య విగ్రహ కమిటీ అధ్యక్షులు మాల మహానాడు జాతీయ నాయకులు రాగుల రాములు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ వేముల స్వరూప, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడగట్ల మురళి మొదలగు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. దాదాపులో చెప్పినట్టు చిన్నతనం నుంచే మన రాష్ట్రాలకు బిఆర్ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎంతో మన ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆ కాలంలోనే చిన్న తరగతి నుంచి వచ్చి ఇలా విద్యాభ్యాసంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఎన్నో అభివృద్ధిలో భాగస్వాములైన గత పెద్దలు ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా ఎన్నోసార్లు పలుమార్లు రాగుల రాములు గారు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది. గత సంవత్సరం దాదాపు పోయిన సంవత్సరం 2023 6 నెలలనే జంక్షన్ కొరకు దీనికి 25 లక్షల సుతా 2 కోట్ల రూపాయలు కేటాయించి ఆల్రెడీ టెండర్ సుతా కావడం జరిగింది. జీవో ప్రకారంగా ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు జంక్షన్ డెవలప్మెంట్ కింద సంజయ్ విగ్రహం సుతా ఉండడం జరిగింది. కాబట్టి ఆ టెండర్ అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి దయచేసి మన పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఈ విగ్రహం అత్యంత అవసరం. కాబట్టి ఆ జంక్షన్ డెవలప్మెంట్లో అది 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఈ విగ్రహానికి తోడ్పడాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సందర్భంగా